ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ ఏది నానబెట్టినప్పుడు ఇలా సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా ఊతప్పం వేసుకోండి. చాలా బావుంటుంది. దీనికోసం మిక్సీ జార్‌లో 1 కప్పు రవ్వ, 1 కప్పు పెరుగు, అలానే పావు కప్పు అటుకులు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి పిండిని. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టేసుకొని ఒక గరిటె పిండిని ఇలా ఊతప్పం లాగా వేసేసుకోవాలి. దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. దానివల్ల మనకు ఊతప్పం లోపల సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు కావాలంటే ఒక సైడే కుక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఫ్లిప్ చేసి 2 సైడ్ మంచిగా కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 సైడ్స్ మంచిగా కాల్చేసుకున్నాను. దీన్ని ఏ చట్నీతో కూడా తిన్నా చాలా బాగుంటుంది. మన ఛానల్లో చాలా చట్నీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ సింపుల్గా పల్లి చట్నీతోనైతే సర్వ్ చేశాను. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.